గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సేవ మంజు, ఉమ్మడి కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందో మీ అక్క నువ్వు ఊరికే కంగారు పడుతూ ఉంటారు. నూటికెక్కడో ఒక్క కుటుంబం అలా ఉంటుందండి. 199 మంది భార్యాభర్తలు సెపరేట్గా ఉంటేనే మంచిది అనుకుంటున్నారు తెలుసా? ఎవరు? నమస్తే, నా పేరు శివాజీ, మీ తోడలుణ్ణి. మంజును చేసుకుంది మీరేనా? ప్లీజ్ బీ సీటెడ్. ఇంట్లో ఎవరూ లేరా? మీది పెద్ద కుటుంబం అని విన్నాను. ఇప్పుడు నాది ఒంటరి జీవితం అయింది. వ్యాపారంలో నష్టం వచ్చింది. అమ్మా నాన్న చనిపోయారు. అక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు కుటుంబాలతో సహా వెళ్ళిపోయారు. ఎవరిని తప్పు పట్టలేం సార్. వయస్సు అయ్యాక తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, పెళ్ళయ్యాక అక్కా చెల్లెళ్ళు వెళ్ళిపోతారు, ఉద్యోగాలు వస్తే బిడ్డలు కూడా వెళ్ళిపోతారు. అందుకే ఒక కవి అన్నాడు, పళ్ళు లాంటి వాళ్ళు బిడ్డలు, నాలుక లాంటిది భార్య అని. వయస్సు వస్తే పళ్ళు ఊడిపోతాయి గాని మనం బతికున్నంత వరకు నాలుక మనతోనే ఉంటుంది. భార్య కూడా అంతే సార్. నందిని మేము పెట్టిన టార్చర్కి జీవితంలో తను మమ్మల్ని క్షమించదు. కాలం ఎలాంటి గాయాన్నైనా నయం చేస్తుంది అంటారు. మీరెందుకు ట్రై చేయకూడదు? థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఇదిగోండి, నా తమ్ముళ్ళ పేరును అర్చన చేయించండి. राजेश नामधे अस्त्य, राकेश नामधे अस्त्य, आकाश नामधे अस्त्य, प्रकाश नामधे अस्त्य, भार्गव नामधे अस्त्य, महेश नामधे अस्त्य, सत्रसह कुटुंबस्य क्षेमस्थैर्य धैर्य विजय आयुरारोग्य ऐश्वर्य. अय्या आर्तिस्तोंडि इल्लो प्रसादम. హలో బాబు, శుభవార్త. మనకు ఎప్పుడు శుభవార్తలే. చెప్పు. నాన్నగారికి రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ అయింది. 5 minutes లో వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. తొందరండి బాబు. ఎంతైనా ఎంపీ కొడుకుని ఆయన పక్కన టీవీలో కనిపించాలి. అధికార పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో తమకున్న ఒకే ఒక్క రాజ్యసభ సీటును టి సుబ్బారాయుడికిచ్చారు. అధికార ప్రతినిధి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ మీరిప్పుడు చూడొచ్చు. ఒక 1000 దండలకు ఆర్డర్ ఇవ్వు. వచ్చే దండసిన వాడికి మందు బాటలు 100 నోట్ అని చెప్ప. పదవులు వస్తే వాళ్ళే వస్తారు కదా సార్. పదవి వస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ప్రభుత్వ అధికారులు వస్తారు, ప్రజలు ఎందుకు వస్తారు? ఆర్డర్ ఇవ్వు. ఓకే సార్. అధికార పార్టీకి ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ సీటు టి సుబ్బారాయుడికి దక్కడంతో ఆయన కార్యకర్తలు, అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. వచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. అధిష్టానానికి రుణపడి ఉంటాను. విధి విచిత్రం అంటారు. పూర్తిగా నన్ను చూపించుకుంటా విడేంట్రా సడన్ గా వచ్చాడు. ఓ పక్క తండ్రి అభిమానుల చేత పూలదండలు వేయించుకుంటుంటే మరో పక్క కొడుకు అరదండాలు వేయించుకుంటున్నాడు. తాగి డ్రైవ్ చేస్తూ చాలా మందిని గాయపరుస్తూ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని డైరెక్ట్ గా గుద్దేసిన విక్రమ్ ని స్వయానా టి సుబ్బారాయుడు మేనల్లుడైన మెకానిక్ శివాజీ అరెస్టు చేయించడం నిజంగా అభినందనీయం. సుబ్బారాయుడు ఒక క్వారీలో కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ, రే శివాజీ, నేను ఇప్పుడు ఎంపీని రా. ఈ పోలీసుల కొడుకులు నా కొడుకుని ఏం చేస్తారా చూస్తా. ఎవడ్రా నా కొడుకుని అరెస్ట్ చేసింది? కాబోయే ఎంపీవి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే ఆ ఎంపీ పదవి ఢిల్లీలోనే ఉడుతుంది.
హైదరాబాద్ దాకా రాదు. ఏ సర్కల్ వాడిని వదిలిపెట్టు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రాసేసాం సార్. చించే. ఆ, చించడానికి ఇదేమన్నా లవ్ లెటరా? నువ్వేంట్రా పోలీసువా? బాధ్యత గల పౌరుణ్ణి, ఒక పోలీసుని చంపబోయిన క్రిమినల్ ని పట్టించిన వాణ్ణి. నీ అంత చూస్తాం. ఈ ఛాలెంజ్ మన ఇద్దరి మధ్య నేను నిక్కరేసుకున్నప్పటి నుంచి ఉంది మావయ్య. నా తమ్ముళ్ళని ప్రయోజకుల్ని చేసి నీ ముందు నిలబెడదామనుకున్నాను, కానీ దేవుడు ట్విస్ట్ ఇచ్చాడు. నేరస్తుడైన నీ కొడుకుని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టేలా చేశాడు. నేను గెలిచానని చెప్పను, కానీ నువ్వు ఓడిపోయావని ఒప్పుకో. అవునా? ఢిల్లీ నుంచా? అవునండి. మీ రాజ్యసభ సీట్ కి మీ ప్లేస్ లో ఇంకోని నామినేట్ చేశారంట. పళ్ళే ముందు కూర్చొని తినిపోతుంటే లాగేశావు. మర్చిపోను, ఈ రోజు మర్చిపోను, నిన్ను మర్చిపోను. ట్రై చేస్తావరా? అబ్బాయి గారు గుద్దిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చచ్చి ఊరుకున్నాడు సార్. వాడు ఊరుకున్నా చట్టం న్యాయం ఊరుకోక సార్. అట్లీస్ట్ 7 ఏళ్ళైనా బాబు లోపల ఉండాలి సార్. రోజు పాపపు కూడా తింటున్నా, ఇంకా కొత్త పాపాలు మనకెందుకండి? ఒక తమ్ముడిని డాక్టర్ని చేస్తా, ఒక తమ్ముడిని కలెక్టర్ని చేస్తా. నా తమ్ముళ్ళందరినీ ప్రయోజకులను చేసిన తర్వాత నేను ముందు నిలబడతా. ఇంకోసారి నీ కొడుకు నా తమ్ముడు జోలికొచ్చాడో మెడ పట్టుకోవడం కాదు, వీరిచ్చేస్తా. నువ్వు డాక్టర్వి, నువ్వు కలెక్టర్వి కావాలంటే పరీక్ష బాగా రాయాలి. ఓకే. ఏ గుళ్ళో పూజ చేయించారా? ఏ గుడైతే ఏంట్రా, దేవుడి దయ కావాలి కానీ తినండి. సరే సరే, బస్సుకి టైం అవుతుంది, తొందర పద. బ్యాగ్ తీసుకో. హలో హలో అక్క, చెప్పు. ఎక్కడున్నా? ఆఫీస్కి వెళ్తున్నానే. బాగా పెయిన్ వస్తోంది. ఓ మై గాడ్, ఎక్కడున్నా? సిటీ మార్కెట్ దగ్గర ఉన్నా. డ్రైవర్ సిటీ మార్కెట్ దగ్గర పోనీ. సార్ మీకు ఫోన్ సార్. మంజు, 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 ఏమైంది? పద, హాస్పిటల్కి వెళ్దాం. జాగ్రత్త. చూడు మంజు, చూడు మంజు, నేను నా మంజు, 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 నేనేం కాదు. కాష్. రేయ్! రేయ్, మీరు వదిన హాస్పిటల్ తీసుకెళ్ళండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. రాయ్, నీకేం కాదు వదిన, ప్లీజ్ వదిన, కొంచెం ఓడిపోతున్నా. నువ్వు డాక్టర్వే కదా, వదిన భరించలేకపోతుందిరా. ఏదో ఒకటి చేయరా త్వరగా. ప్లీజ్ రా వదినరా, వదిన తల్లితో సమానరా. ఏదో ఒకటి చేయరా త్వరగా. రే అటు తీసుకెళ్దాం పదండి. ఓకే పట్టడా. తీసుకురండి.
ఇప్పుడు వచ్చేస్తాం జాగ్రత్త. మంజు బాబు మంజు మెల్లగా లేమా జాగ్రత్తగా. మంజు, మన బాబుని చూడు. వద్దండి, నేను పొరపాటు చేశాను. మీ తమ్ముళ్ళందరూ మన ఇంటికి వచ్చిన తర్వాతే బాబుని చూస్తాను. తొందరగా రండి, అన్నయ్య వచ్చే లోపల వెళ్ళిపో. నాకు తెలుసురా మీరు ఇలాంటి పని చేస్తారని. మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలవడానికి మీ వదినొచ్చింది. పదండ్రా, ఇంటికి వెళ్దాం. క్షమించండి అన్నయ్య, మళ్ళీ ఆ ఇంటికి రావటం మాకు ఇష్టం లేదు. వెళ్ళండ్రా, వెళ్ళండి. మళ్ళీ తలా ఓ కథ చెప్పి ఒకడు బస్సు, ఒకడు రైలు, ఒకడు కారు, ఒకడు లారీ, ఒకడు పడవ ఎక్కి మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి. కానీ వెళ్లే ముందు మీ వదిన నిర్ణయం ఏమిటో తెలుసుకుని వెళ్ళండి. పుట్టిన ఈ బిడ్డ మొహం మీ వదిన ఇంతవరకు చూడలేదు. కనీసం పాలు కూడా ఇవ్వలేదు. వీడినిక్కడే వదిలి వెళ్ళిపోతున్నా. పాలు లేక వీడు, పాలివ్వలేక మీ వదిన ఏ ఇబ్బందులు పడ్డా మీకనవసరం. ఇప్పుడు వీడిని దాటి మీరు వెళ్ళిపోండి. పదమచ్చు. ఆగరా, ఆగు.
అన్నయ్య అన్నయ్య మేము రాలేమన్నయ్య. నందిని వదిన దగ్గర నీ మీద ఒట్టేసి మరీ సంతకం చేశామన్నయ్య. మేమేమైపోయినా పర్వాలేదు, మళ్ళీ మా వల్ల మీకే ప్రాబ్లం రాకూడదన్నయ్య. మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలన్నయ్య. అక్క ఒప్పుకుంటే రావటానికి మీకు అభ్యంతరం లేదు కదా? భార్యాభర్తలిద్దరి మధ్య ప్రేమ గౌరవం ఉండాలే కాని వాళ్ళు ఎక్కడ ఉన్నా అనుబంధం గట్టిగానే ఉంటుంది. ఇది నేను నేర్చుకున్న పాఠం కాదు, మీ అన్నయ్య మా ఇద్దరికీ నేర్పించిన గుణపాఠం. జరిగిన దానిలో నా చెల్లి తప్పు కంటే నా తప్పే ఎక్కువగా ఉంది. అందరూ నన్ను క్షమించండి. హాయ్ బంగారం. చిచ్చి. ఇడిగో వదిన, మా అన్నయ్య బంగారం అనుకునేవాళ్ళం, కానీ వీడు మేలిం బంగారం.